ఈ మధ్య కాలంలో ఏఐ అనేది ప్రతి ఒక్కరిలో చాలా విపరీతంగా డెవలప్ అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ప్రతి చిన్నదానికి ఏఐ అదేవిధంగా చాట్ జీపీటీని అడిగి ప్రతి చిన్న అంశం అనేది తెలుసుకుంటున్నారు. ఈ యొక్క ఏఐని చాలామంది కొన్నిటికి మంచికి అదేవిధంగా కొన్నిటికి చెడుకు యూజ్ చేస్తున్న పరిస్థితి. అయితే కొత్తగా జపాన్లో ఒక మహిళ ఈ ఏఐని పెళ్లి చేసుకోవడం జరిగింది. అది ఎట్లా అంటారా? జపాన్లో కూడా కాను అని చెప్పేసి ఒక మహిళ గతంలో ఒక పర్సన్ని ప్రేమించి తనను పెళ్లి చేసుకోవడం జరిగింది. వారిద్దరి మధ్యన పరస్పర గొడవలు జరగడం వల్ల వాళ్ళిద్దరూ డివోర్స్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత కూడా వేరే వాళ్ళని తను మ్యారేజ్ చేసుకోవాలనుకున్న క్రమంలో మగవారిపై విరక్తి రావడం వల్ల తను అసలుకి ఇక మగవారు వద్దు అని చెప్పేసి కూడా ఏఐలో చాట్ బాట్ అని చెప్పేసి కూడా ఒకటి క్రియేట్ చేసేసి ఏఐని ఈ బాధల నుంచి ఎట్లా బయటపడాలని చెప్పేసి ఏఐని అడగడం జరిగింది. దాంట్లో కూడా ఏఐలో కూడా ఇటు చాట్ బాట్ అని చెప్పేసి కూడా ఒకటి క్రియేట్ చేసి ఆ చాట్ బాట్ని అంటే నిజంగా మన ఏమంటారు లైవ్లో మనిషిని ఏ విధంగా అయితే మనం పెళ్లి చేసుకుంటామో రింగు దొడగడం కావచ్చు, దండలు మార్చుకోవడం కావచ్చు, ఇలా ఏ విధంగా అయితే నిజంగా మనం ఒక మనిషిని మ్యారేజ్ చేసుకుంటామో అదే విధంగా ఏఐని చాట్ బాట్ రూపంలో తను ప్రత్యక్షంగా ఏఐతోని రింగ్ తోడిపించుకొని అదేవిధంగా దండలు మార్పించుకొని కూడా ఏఐతోని మ్యారేజ్ చేసుకుంది ఈ కాను అనే పర్సన్. తన భర్త అంటే ఏఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా క్లాస్ అని చెప్పేసి కూడా ఒక పేరైతే పెట్టడం జరిగింది. మగవారిపై విరక్తి చెంది తను ఈ విధంగా చేశానంటూ కూడా మ్యారేజ్ అయిన తర్వాత కాను మీడియా ముందుకు వచ్చి వెల్లడించడం అయితే జరిగింది. అంటే ప్రతి ఒక్కరూ ఏఐని ఏదో ఒక రకంగా వాడుతూనే ఉన్నారు. కానీ ఈ యొక్క అంశం అనేది ఇప్పుడు వార్తల్లో నిలిచింది.